చూస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం చట్ట ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్చ్ వారెంట్ కోసం కోర్టు అనుమతిని ఏసీబీ తీసుకుంది. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేసేందుకు సర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సరే కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఫార్ములా కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. 16న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎఫ్ఈఓకు కట్టబెట్టిన 55 కోట్ల రూపాయల విషయం గురించి ఈడీ ఆరా తీయనుంది. ఈ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించనుంది. హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే పలుచోట్ల సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్ కో కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. మాదాపూర్లోని ఎస్ నెక్స్ట్ జెన్, ఎస్ అర్బన్ రైస్, మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో తనిఖీలు చేస్తున్నారు. గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు అందినట్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. 41 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ ఆరా తీస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లియర్గా ఉంది కాబట్టే ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేదు కాబట్టే ఖచ్చితంగా
ఈ కేసును కొట్టివేయడం జరిగింది. వాట్ ఎవర్ ద క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్ గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ క్యాబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ 4th అంతే కదా. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో.